రాజులు 3వ అధ్యాయము 14వ వచనం. మరియు తండ్రి అయిన దావీదు నా మార్గములలో నడిచి నా కట్టడలను నేను నియమించిన ధర్మమంతటిని గైకొనినట్లు నీవు నడిచి వాటిని గైకొనిన ఎడల నిన్ను దీర్ఘాయుష్మంతునిగా చేస్తాను. ఆ విధంగా నడిస్తే నిన్ను దీర్ఘాయుష్మంతుడు. కాబట్టి మన తల్లిదండ్రుల కంటే మానవ అవతారుడిగా వచ్చిన ప్రభు మార్గంలో, ఎందుకంటే సొలొమోనుకి దావీదు మార్గదర్శి, కానీ నీకు నాకు మార్గదర్శి ఎవరు? మా పెద్దగా చెప్పండి, యేసే. ఎందుకంటే నేనే మార్గమును సత్యమును జీవమునై ఉన్నాను. ఆయన మార్గదర్శి, ఆయన సత్యమును నడిపించి దీర్ఘాయుషు మనకు ప్రసాదిస్తాడు. ఆమేన్. హల్లెలూయా. ప్రార్థన చేసుకో. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధుడైన దేవా, నీకే వందనాలు, స్తుతి, స్తోత్రాలు. ప్రభువా, నీవు మార్గదర్శివై జీవాధిపతివై, మరి మా ప్రభువా నీ సత్యములో నమ్మకంగా ఉండి మమ్మల్ని నడిపించావు. ఆపదలు వచ్చాయి, మరి కఠోరమైనటువంటి వ్యాధులు వచ్చాయి. మమ్మల్ని సజీవ లెక్కలో ఉంచి ఈ 2026వ సంవత్సరాన్ని చూడడానికి మాకు ఇచ్చిన ఈ ధన్యతను బట్టి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. అందుకు కృతజ్ఞతగా ప్రభువా, మా మార్గదర్శివైన యేసుక్రీస్తు మమ్మల్ని మర్చిపోలేదని, ఆయన మాతోనే ఉన్నాడు. ఆయన చేసిన వాగ్దానములన్నీ ఈ 2025లో మాకు అనుగ్రహించి కాపాడినందుకు నీ కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. అలాగే కృతజ్ఞతగా, తీపి గుర్తుగా ఆఖరి దినాన కొత్త సంవత్సరంలోకి వెళ్ళక ముందు మరి నీ బిడ్డలు నవకోటి, శ్యామ్, ప్రమీల, వారి కుటుంబం, కుసుమ, మరి కుసుమాన్ని బతికించావు. అందుకే కాబట్టి ఆ బిడ్డ నీ మార్గంలో నడిచింది, ఆ బిడ్డను కూడా కాపాడు. అందును బట్టి స్తోత్రాలు. మా మధ్యలో లేకపోయినా మరి వచ్చిపోయింది పోయిన వారు. కాబట్టి ప్రభా, ఆ బిడ్డ నేను జ్ఞాపకం చేసుకుంటున్నా. మరి శ్యామని, చిట్టిని, ఆంటోని, వారి బిడ్డల్ని జ్ఞాపకం చేసుకుంటున్నాను. అలాగే కుటుంబాలన్నింటినీ జ్ఞాపకం చేసుకుంటున్నాను. ఆ పాత్రుడైన నన్ను కూడా నీ పాత్రగా చేసుకుని నిలబెట్టుకున్నందుకు కృతజ్ఞతలు తెలుస్తున్నాను. దీవించి ఆశీర్వదించు. రాత్రి కేక్ కట్ చేసి తీపి గుర్తుగా, అలాగే క్యాలెండర్ వాగ్దానాలు తీసుకుని వెళ్ళి సహాయం చేసి రేపు మేమందరం నూతన సంవత్సరంలో నూతన ఆశీర్వాదంతో కూడుకొని నేను మహింపరచడానికి కృప దయచేయండి. అప్పటి వరకు నీ కృపలో మమ్మల్ని అందరినీ అప్పచెప్పుకుంటూ సమస్త ఘనత, మహిమ, ప్రభావాలు మీకు ఆరోపిస్తున్నాను. యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. ప్రైజ్. హల్లెలూయా. వచ్చింది అమ్మా, దేవుడి స్తోత్రం. ఏమమ్మా, మీరు వచ్చి కేక్ కొరకు ప్రార్థన చేయండి. మరి వారి బిడ్డలు వారు వచ్చి ఈ కేక్ కట్ చేస్తారు. Yeah.